గ్రూప్ 1 విషయాలకొస్తే ఏం చెప్తారు అసలు? అంటే వాలిడేషన్స్ కొన్ని మిస్ అయ్యాయని మాట్లాడుతున్నారు. అలాగే మీరు కొన్ని అలిగేషన్స్ చేశారు. మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది. మీ మీద హ్మ్. డిఫమేషన్ కూడా వేస్తున్నారు. హ్మ్. సో ఏంటసలు? మొత్తంగా గ్రూప్ 1 10వ తారీఖు నాడు వాళ్ళొక రిజల్ట్ ప్రకటించారు. వ్యక్తిగత లాగిన్‌లలో మార్కులిచ్చారు. అది జీఆర్ఎల్ పెట్టలే. హ్మ్. జీఆర్ఎల్ గనక పెట్టుంటే ఈ పాటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగేది. హ్మ్. ఓన్లీ జీఆర్ఎల్ ఇచ్చారు. ఆ జీఆర్ఎల్ వల్ల బయటపడ్డ అంశం ఏమిటంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవ్వరు కూడా 400 మార్కులు దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తంగా 563 ఉద్యోగాలుంటే 563 ఉద్యోగాలలో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం ఒక 10% అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓన్లీ 10%. కానీ మెయిన్స్‌కి అపియర్ అయినటువంటి తెలుగు అభ్యర్థులు ఎంతమంది అంటే దాదాపు 40% ఉన్నారు. 40% మంది అభ్యర్థులు అపియర్ అయితే కనీసం 20% సెలెక్ట్ కావాలి కదా! అంటే తప్పిదం జరిగింది. వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్‌లతో చేయించలేదు. జేఎల్ నుంచి డీఎల్ ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తుల చేత చేయించారు. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా పేపర్ వాల్యుయేషన్ జరగలేదు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు జేఎల్ నుంచి డీఎల్‌తో చేయించారు ఇచ్చారు. అంటే ఇచ్చారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే అందరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల యొక్క పేపర్‌లు దిద్దినటువంటి ఒక మొదటి దఫాలో దిద్దినటువంటి లెక్చరర్ల యొక్క లిస్ట్ మొత్తం బయటకొచ్చింది. హ్మ్. వాళ్ళందరూ కూడా డీఎల్సే. ఆ హ్మ్. డీఎల్స్ కూడా ఎక్కడికెళ్ళి వచ్చారంటే జేఎల్‌కెళ్ళి ప్రమోషన్ పొంది వచ్చినటువంటి వాళ్ళు. ఆ హ్మ్. వివరాలు మన దగ్గర హ్మ్. డాటా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగినా ఇస్తది. హ్మ్. ఏదైనా ఇస్తది. ఆ డాటా ఉంది. హ్మ్. కాబట్టి అక్కడ తప్పిదం జరిగింది. ఎగ్జామ్ ఎలా జరిగిందంటే ఏదో రాత పోటీలకు పరీక్ష అన్నట్టు జరిగింది. హ్మ్. చూచిరా అంటే అందమైన రాత పోటీ పరీక్షలకు ఎగ్జామ్ జరిగినట్టే కనపడుతుంది. హ్మ్. ఎందుకంటే గ్రూప్ 2లో టాప్ 100లో ముగ్గురు అమ్మాయిలున్నారు. హ్మ్. గ్రూప్ 3లో టాప్ 100లో 8 మంది అమ్మాయిలున్నారు. హ్మ్. కానీ గ్రూప్ 1 వచ్చేసరికి 40 మంది ఉన్నారు. అమ్మాయిలు. 40 మంది ఉన్నారు. అంటే ఇక్కడ టాలెంట్ నిజంగా అమ్మాయిలకు టాలెంట్ ఉంటే సంతోషం. 40 మంది సెలెక్ట్ అయినందుకు సంతోషం. ఎందుకంటే వాళ్ళ రేషియో 50%. హ్మ్. 50%లో 40% వాళ్ళు సెలెక్ట్ అయితే సంతోషమే కదా! అవును. మరి గ్రూప్ 2లో కూడా వాళ్ళు రావాలి కదా! అవును. గ్రూప్ 3లో కూడా రావాలి కదా! అవును. గ్రూప్ 4లో రావాలి కదా! అక్కడ ఎక్కడ రాకుండా ఓన్లీ గ్రూప్ 1లోనే వచ్చిర్రు. ఆ సివిల్స్‌లో కూడా 100కు 40 మంది అమ్మాయిలు ఎక్కడ సెలెక్ట్ కాలా. హ్మ్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సెలెక్ట్ కాలా. హ్మ్. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కూడా టాప్ 100లో 40 మంది అమ్మాయిలు లేరు. హ్మ్. 40 మంది అమ్మాయిలు మీరు గనక ఇచ్చారంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? అందంగా రాసే శక్తి, ఓపిక ఎవరికి ఉంటదంటే అమ్మాయిలకే ఉంటది. అబ్బాయిలకుండదా? అబ్బాయిలు అంత అంత ఓపికతోని రాయరు. అబ్బాయిలు కంటెంట్, కాన్సెప్ట్ ఇస్తారేమో గానీ అందంగా రాయడానికి అవకాశాలు సో హ్యాండ్ తక్కువుంటాయి. రైటింగ్‌కి మార్క్స్ ఎక్కువేశారని మీరంటున్నారు. 100కి ఎక్కువ మార్కులు పడ్డాయి. హ్మ్. ఇది 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 అంటే ఒక్క నిమిషం. ఈ 40 మంది అమ్మాయిల విషయం అంటే ఈ 40% విషయానికొస్తే ఇక్కడెక్కడ కూడా అవకతవకలు జరగలేదని అంటే జరిగాయని ఏమైనా డౌట్ ఉందా? ఉన్నది. లేకపోతే ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. మీరు ఓన్లీ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ అన్నారు. రైటింగ్ అది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. హ్మ్. అంటే తెలుగు మీడియం వాళ్ళు లేరు గదా! ఇంకోటేందంటే 90% మంది 40% అమ్మాయిలే ఉన్నారు. తెలుగు సారీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. మొత్తంగా 90% ఉన్నారు. మొత్తంగా 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అపియర్ అయితున్నారు. దాంట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అపియర్ అవుతున్నారంటే కొనుగోలు శక్తి వాళ్ళకే ఉంటది. తెలుగు మీడియంలో తెలుగు మీడియం అంటేనే గవర్నమెంట్ చదువుకున్నాడు కదా! అవును. గవర్నమెంట్ బడులు చదువుకున్న కాడ పైసలు ఉంటాయా? ఉండవు. ఉండవు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% మంది ఉన్నారు. ఇంకోటేందంటే ఓసీలు 37% సెలెక్ట్ అయ్యారు. హ్మ్. 37%. హ్మ్. హ్మ్. మరి అదే గ్రూప్ 2లో ఎంతమంది? 20% ఉన్నారు. హ్మ్. గ్రూప్ 3లో ఎంతమంది ఉన్నారు? 27 ఉన్నారు. హ్మ్. మరి ఇక్కడ కూడా ఓసీలు రావాలి కదా! అవును. మరి గ్రూప్ 1లోనే ఓసీలు ఎందుకు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు? అంటే ఓసీలో అయితే మాత్రమే ఈ కొనుగోలు శక్తి అనేది వాళ్ళకి ఉంటది కాబట్టి ఉద్యోగాలు అమ్మడానికి అవకాశం ఉందని ఎందుకు చెప్తాను. బీసీలు కూడా ఈ మధ్య బానే రాణిస్తున్నారు కదా! అలాగైతే మరి బీసీలు కూడా కొనే అవకాశాలు ఉంటాయి కదా ఇందులో. ఉంటే ఉండొచ్చు. హ్మ్. కాదంటలేము. కానీ నేను ఆరోపణ చేయడానికి ఏందంటే ఎక్కువ మంది ఓసీలు ఉన్నారు కాబట్టి నేను ఆరోపణ చేస్తా ఉన్నా. బీసీలు కూడా ఉంటారని కాదు. హ్మ్. 4, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు బీసీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఉంటే హ్మ్. ఓ 10%, 5% ఉంటారు గానీ హ్మ్. ఎక్కువ మంది అయితే ఓసీలు ఉంటారు. హ్మ్. అదొకటి. ఇంకోటి ఏందంటే గ్రూప్ 1లో 50% మార్కులు రావడమే చాలా ఎక్కువ. హ్మ్. కానీ 60%కు పైన మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది పైగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. మీరు హ్మ్. జీఆర్ఎల్ పెడితే మొత్తం మీ భాగవతం, బండారం మొత్తం బయటపడుతది. రేపు 24 తారీఖు వాళ్ళకి రీకౌంటింగ్ అవకాశం ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌లోగా మీరు ఎట్లా జీఆర్ఎల్ పెట్టాలి. జీఆర్ఎల్ పెడితే నేను చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమా కాదని తేలుతాయి. హ్మ్. మీరు ఆ జీఆర్ఎల్ పెట్టండి. ఎమ్మడే తేలిపోతది. అసలు యాక్చువల్‌గా గ్రూప్ 2, 3 పెట్టినట్టు జీఆర్ఎల్ పెట్టాలా. రీకౌంటింగ్ లేకుండా మార్కులు పెరిగితే ఎవరు పేరు లెక్కలు చూపిస్తే అయిపోద్ది కదా! ముందుగా జీఆర్ఎల్ పెడితే అయిపోయేది కదా! గ్రూప్ 2, గ్రూప్ 3 జీఆర్ఎల్ పెట్టినప్పుడు గ్రూప్ 1 పెట్టడానికి ఏంటి మీకు? ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఎవిడెన్స్ లేకుండా మీరు ఇన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ అజంప్షన్స్‌తో చేస్తున్నారు కాబట్టి యెస్ లేదమ్మా. ఇందుకైనా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఇప్పుడు వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చారు. హ్మ్. టాప్ 100లో వుమెన్స్ ఇంతమంది ఉన్నారు. ఓసీలు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన లెక్కలే చెప్తున్నా నేను. హ్మ్. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సే చెప్తున్నా. హ్మ్. హ్మ్. 37% మంది ఓసీలు ఉన్నారు. టాప్ 100లో 40 మంది
అమ్మాయిలు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ ఆధార్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగత లాగిన్లలో మార్కులు చూస్తే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏపీపీఎస్సీలో ఎందుకు రాలేదు 50% పైన మార్కులు? భారతదేశాన్ని మొత్తం ప్రభావిత సివిల్ సర్వీసులలో 60-70% ఎందుకు మార్కులు రావడం లేదు? మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 60% ఎందుకు వస్తున్నాయి? మరి తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారు? మరి అదే తెలుగు మీడియం రాసినట్టు యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం వాళ్ళ సివిల్స్ కూడా సాధిస్తారు కదా. అంటే అక్కడ సాధించిన వాళ్ళు ఇక్కడ పనికి రాకుంటుంటారా? 9 మంది ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ గందరగోళాలు మొత్తం తీస్తే అందుకే నేను ఏమంటారు, నేను ఆరోపణలు చేస్తున్నారు కదా, దీని ఎంక్వైరీ కమిటీ వేయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేయండి. కమిటీ వేసి తెలుగు మీడియం వాళ్ళ 100 పేపర్లు టాప్లో వచ్చిన 100 పేపర్లు, ఇంగ్లీష్ మీడియంలో టాప్ వచ్చిన 100 పేపర్లు మళ్ళీ రీవాల్యుయేట్ చేయండి. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు? 100% జరిగింది. ఎందుకంటే 40% మెయిన్స్కి అపేర్ అయినప్పుడు 20% సెలెక్ట్ కావాలి కదా. 10% కూడా కనపడిన ఒక పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇవి అలిగేషన్సా వాస్తవాలా? మరి వాస్తవాల అలిగేషన్ అంటే మీరు టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టాప్ 500లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఎంత లెటర్ ఇవ్వండి. ఉమెన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు టాప్ 100లో పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, టాప్ 100లో ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు మొత్తం లెక్కలు ఇచ్చారు కదా. ఇది కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి. ఇస్తే మీకు లెక్కలేందో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఎక్కువ వాళ్ళు ఉన్నారా, తెలుగు మీడియం వీళ్ళని తెలుస్తాయి కదా. మీడియం ఆఫ్ లాంగ్వేజ్లు ఇవ్వండి, ఇస్తే మీకు బయటపడుతుంది. 60% పైన మార్కులు జిఆర్ఎల్ ఇస్తే మీరు ఎక్కువ ఎంతమందికి 60% పైన మార్కులు ఎట్లా వచ్చినాయి? ఏపీపీఎస్సీలో రానప్పుడు, సివిల్స్లో రానప్పుడు, తెలుగు మీడియం రానప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? ఉమెన్స్ గ్రూప్ 2లో సెలెక్ట్ కానప్పుడు, గ్రూప్ 3లో సెలెక్ట్ కానప్పుడు, ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కానప్పుడు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ కానప్పుడు ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 40 మంది అమ్మాయిలు ఎందుకు వచ్చారు? భారతదేశంలో ఎవరికి రానట్టు చదువు తెలంగాణ అమ్మాయిలకు ఎక్కువ వస్తుందా? మరి తెలంగాణలో లిటరసీ రేట్ ఎంత, ఉమెన్స్ లిటరసీ రేట్ ఎంత, పురుషుల లిటరసీ రేట్ ఎంత? గత ఎగ్జామ్లలో ఒక టాప్ రాష్ట్రంలో జరిగిన 10 టాప్ ఎగ్జామ్ తీసుకోండి, ఆ టాప్ 10 ఎగ్జామ్లలో ఉమెన్స్ ఉండాలి కదా. దేశంలో జరిగిన టాప్ 10 ఎగ్జామ్ తీసుకోండి, దాంట్లో ఉమెన్స్ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా మీరు చూచిరాత పోటీ పరీక్ష పెట్టారా? ఏమన్నా అందమైన రాత పరీక్ష పోటీ పెట్టారా? ఎగ్జామ్ గ్రూప్ 1 పెట్టారా? గ్రూప్ 1 ఎగ్జామ్ రాలని డిడక్షన్ ఉంటుంది, దాంట్లో కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఎనాలిసిస్ ఉంటుంది, దాంట్లో కన్క్లూజన్ ఉంటుంది. ఇవేవీ లేకుండా అందంగా రాసేసి 5 పాయింట్ రాసేస్తే మాట్లాడొస్తాయి. 2023లో పాస్ అయిన ఒక బీటెక్ అమ్మాయికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? ఒక 10-12 ఏళ్ళుగా టీచర్గా పనిచేసే వ్యక్తి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? అలా డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసే వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? 2023 పాస్ అవుట్ అయిన విద్యార్థికి ఎక్కువ ఉంటుందా? రైట్. ఇప్పుడు మీరు అన్న విషయానికి వద్దాం. అంటే మీరు చెప్పిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సమ్ ఆఫ్ వేలో ఆలోచిస్తుంటే నిజమని అనుకోవచ్చు. సో అంటే ఒకవేళ కమిటీ వేసినా ఇంకొకటి వేసినా కూడా రేపు పొద్దున రోజు ఏదైనా బయటపడకూడదు, బయటపడితే మాత్రం ఇప్పుడున్న ఎవరైతే జాబ్స్ తెచ్చుకొని లేకపోతే రాణిస్తున్నారో వాళ్ళందరి భవిష్యత్ ఖరాబ్ అవుద్ది కదా ఇక్కడ. మరి మార్కులు వచ్చిన వాళ్ళక ఇప్పుడు నిజంగా నేను ఏమంటున్నా, వాళ్ళ భవిష్యత్తు కాదు కదా, వీళ్ళది భవిష్యత్తు వీళ్ళది భవిష్యత్తే కదా. కాదు ఇప్పుడు ఎక్కువ అంటే మంచి రాయకుండా మార్కులు ఇచ్చే ఉద్యోగాలు ఏమంటారా? మరి వాళ్ళు సరిగ్గా ఇంగ్లీష్ మీడియం అయినందుకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చూసి మార్కులు ఇచ్చేయాలన్నా, కంటెంట్ కాన్సెప్ట్ ఇచ్చిన మార్కులు ఇవ్వాలన్నా? వాళ్ళ భవిష్యత్తు వీళ్ళ భవిష్యత్తు మంచిగా రాసిన మార్కులు ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలన్నా? ఇప్పుడు సబ్జెక్టు రాసినోడికి టాలెంట్ ఉన్నోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో అపీర్ అయినోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా, అమ్ముకున్నోడికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, బ్యాక్ డోర్లో కొనుక్కున్నోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా? నికార్సుగా నిజాయితీగా 10 ఏళ్ల పాటు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని చేసినోడికి ఉద్యోగం ఇవ్వాలన్నా? రైట్. అంటే దీన్నంతా మీరు బయటకు తేవడానికి అసలు ఏం చేశారంటే ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందా దీని గురించి? నేను తెల్లారపోయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి నేను 11వ తారీఖు నాడు పోయినా, మొత్తం వివరాలు ఇవ్వని చెప్పేసి పెడితే వాళ్ళు కనీసం లోపల కూడా గేట్ కానీ లెటర్ తీసుకొని పంపించారు. నాకు లీగల్ నోటీస్ పంపించారు. వాళ్ళకు కూడా రేపు నేను దాని కొంటే సమాధానం. లీగల్ నోటీస్ ఎందుకు పంపించారు మీకు? అంటే ఇవన్నీ అంటే మా పైన మీరు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పైన మా పైన ఆరోపణలు చేశారని చెప్పేసి మా యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి వాళ్ళకు నాకు లెటర్ పంపించారు. ఇంకా వాళ్ళు కోర్టులో వేస్తారా ఏరని తర్వాత నాకు లెటర్ పంపించారు. ఎఫ్ఐఆర్ చేపించారు. ఇక్కడ బేగం బజార్ అనేది బేగం బజార్ పోలీస్ స్టేషన్ నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేగం బజార్ పోలీస్ పరిధిలో వస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేస్తే చేయండి, మీరు చేయడానికి కూడా నేను ఎదుర్కోవడానికి అదే డిఫమేషన్ లెటరే పంపించారు. మరి డిఫమేషన్ వేసిన ఫైనల్గా వేస్తా. మరి డిఫమేషన్ వేస్తే 2022లో పెట్టాల్సిన ఎగ్జామ్ని 2024లో పెట్టారు. 2 సంవత్సరాల పాటు వాళ్ళ సమయం వృధా అయింది, లక్షల రూపాయలు వాళ్ళు లాస్ అయిపోయారు. వాళ్ళందరూ రేపు వేస్తారు మాకు అన్యాయం జరిగింది, మీరు 2.5 సంవత్సరాల పాటు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసిన కారణంగా ఒక్కొక్క అభ్యర్థికి 2 లక్షల రూపాయలు లాస్ అయింది. మరి రేపు కట్టేయాలి కదా. రేపు మీరు 18 పేపర్ లీక్ అయినాయి, మీ రాజ్యాంగబద్ధ సంస్థ 18 పేపర్ లీక్ అయినాయి, వాళ్ళందరూ మీరు సమాధానం చెప్పాలి కదా.
ఒక్కొక్క పేపర్లో ఒక గ్రూప్ 2 పేపర్లో 5 క్వశ్చన్లు డిలీట్ చేశారు, 13 క్వశ్చన్లు సమాధానాలు మార్చారు. దాని కారణంగా కింద ఉన్నటువంటి వాళ్ళు పైకి వచ్చారు, పైన వాళ్ళు కిందకి వచ్చారు. వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాలి కదా. ఒక కెమిస్ట్రీ జేఎల్ పేపర్లో 25 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి, తప్పు వచ్చిన క్వశ్చన్ డిలీట్ చేశారు, మీరు సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గర 100 రకాల తప్పులు ఉన్నాయి. ఆ 100 రకాల తప్పుల పైన 1000 మంది మీ పైన డెఫమేషన్ కేసు వేస్తారు. మాకు అన్యాయం జరిగింది, ఆర్థికంగా నష్టపోయాం, మా సమయం వృధా పోయింది, కాబట్టి మీరు మీ సమాధానం చెప్పండి, మాకు డబ్బులు కట్టి అని చెప్పేసి 1000 మంది చేత రేపు కోర్టులో కేసేస్తారు కదా. మా పైన డెఫమేషన్ చేస్తే విద్యార్థులు ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఓవరాల్ గా అంటే మీరు చెప్పిన సిచ్యువేషన్ చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణ విద్యార్థుల విషయానికి వస్తే అంటే తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళంతా అంటే ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు వాళ్ళు? తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు 40% అమ్మ. 40% ఉంటే వాళ్ళు 10% మెయిన్స్లో కనబడుతున్నారు, 30% మంది ఎగిరిపోయారు. కనీసం 20% మంది ఉండాలని నా బాధ. కనీసం 20%, 25% ఉండాలి, కానీ 10% కనపడుతున్నారు. ఎవరికి మార్కులు రాలే. 360, 380, 400, 410. తెలుగు మీడియం వాళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు 5 మార్కులు పడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 6 మార్కులు 7 మార్కులు పడ్డాయి. అట్లా పడతాయి. ఎక్కువ వేసారు వాళ్ళకి, అందంగా రాసిన చెప్పేసి ఎక్కువ మార్కులు వేసారు. వాళ్ళకి అర్థం కాలే, ఎందుకంటే జైల్లో ఎగ్జామ్ రాసినంత తెలుగు మీడియం రాసిరు. అందంగానైనా ఇంకేమైనా ఉందా? వాళ్ళకి అర్థం కాలేదు. అందంగా ఉంది, అర్థం కాలేదు. రెండోది బ్యాక్ డోర్కి వెళ్ళి 200 మంది ఉద్యోగాలు అమ్మిరు. అమ్మిన వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వేసారు. దానివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంతా కనబడుతారు, తెలుగు మీడియం వాళ్ళు కనబడతలేదు. ఎక్కువ 200 మందిని పక్కన తీసుకొచ్చి అలా పెట్టారు. వాలిడేషన్స్ చేసిన వాళ్ళు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అని మీరు అనుకుంటున్నారా? లెక్చరర్లు అంతా తెలుగు మీడియం వాళ్ళే, దిద్దిన వాళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ దిద్దిరు. తెలుగు మీడియం ఇంగ్లీష్ పేపర్ పెడితే వాళ్ళకి సరిగా అర్థం కాక ఎవరైతే మంచిగా అందం కనబడుతుందో వాళ్ళకి మార్కులు ఒక్కొక్క మార్క్ ఎక్కువ వేశారు. ఎక్కువ వేసిన కారణంగా మనకు 6 పేపర్లు ఉంటాయి. అవగాహన లేక అర్థం కాక సబ్జెక్టు పైన అవగాహన ఉంటది, లాంగ్వేజ్ అర్థం కానప్పుడు ఏం చేయగలుగుతాం? లాంగ్వేజ్ ఓటు అర్థం కాని కరెక్ట్ దిద్దలేరు కదా. అర్థం కాని ఒక పరిస్థితి. కొంతమంది ఎక్కువ తీసుకొచ్చి పెట్టే కారణంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలో కనబడి తెలుగు మీడియంలో ఎవరు కనబడతలేరు. వాల్యుయేషన్ లో గందరగోళాలు జరిగినాయి అనేది ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం.